ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మన్ను మల్లేశ్వరి అఫీషియల్. మీ అందరికి తెలుసు. సో ఇంకా డైరెక్ట్గా పరిచయం చేసేసుకుందాం. 2-3 సార్లు శ్రీదేవి డ్రామా కంపెనీలో చూశాను. దానిలో నిజంగా ఏంటి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగానో చప్పట్లు కొట్టడానికో అలా వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ చాలా చాలా జరుగుతాయి, అవన్నీ మనం మాట్లాడలేము కెమెరా ముందు. సో ఇన్స్టాలో నేను స్టార్టింగ్లో చూసిందంటే బాగా ఫస్ట్లో ఎక్స్పోజింగ్ అంటే ఏంది చెప్పు, నాకు తెలియదు. ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతుందిగా ఓవర్గా ఎక్స్పోజింగ్ చేయడానికి పెద్ద సామాన్లు ఒక్కొక్కరి కామెంట్ నిజంగా చాలా వల్గర్గా పెట్టినా కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఒక కామెంట్కి రిప్లై చేసిన, అది బాగా ట్రెండ్ అయింది. దాని తర్వాత ఒక అబ్బాయి ఏం చేశాడు, 18+. ఆ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. సో నువ్వు 18, నేను 24, పోయి మంచి చదువుకోరా పిల్ల. నేను ఒక 7th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ మా నాన్న చనిపోయాడు. అందరినీ ఇంకా మమ్మీ నేను ఎలా చనిపోయారు? బాగా తాగుతారు. నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడూ నాన్న అని పిలవలేదు, ఎందుకంటే నాకు తెలియనప్పుడే వాళ్ళు విడిపోయారు. 6 monthsలో ఏ మ్యారేజ్ ఏ ప్రపోజల్ రాలే? ప్రపోజల్ అంటే మ్యారేజ్ ప్రపోజలా? లేదు, ప్రపోజల్ ఏం రా. మా అమ్మ ఒక తెచ్చింది కానీ గవర్నమెంట్ జాబ్ అని. ఆయన బాలేడు కీర్తి, గవర్నమెంట్ జాబ్ కదా, అలానే ఉంటుంది. అమ్మా అన్న నేను. లైఫ్లో ఏమి ఇంపార్టెంట్? డబ్బా, మానవత్వమా, లేదంటే లగ్జరీ లైఫా? డబ్బు ఇంపార్టెంట్ కీర్తి. డబ్బు ఉంటే సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది, మానవత్వం వస్తుంది, లగ్జరీ లైఫ్ వస్తుంది, అన్నీ వస్తాయి. పైసలు లేకపోతే ఎవరు చూస్తారు, ఎవరు పలకరిస్తాడు, ఏ ఫ్రెండ్ పలకరిస్తాడు చెప్పు, ఏ చుట్టం పలకరిస్తాడు? ఇండస్ట్రీలో ఫేస్ చేసిన ఏమైనా ఉన్నాయా? ఇది నేను ఎప్పుడు ఫేస్ చేసినట్టు 23లో ఇది. వాళ్ళు ఓన్లీ నేను 2-3 సార్లు పోయినా వాళ్ళ ఆఫీస్కి, 2 సార్లు పోయినా, 2 సార్లు ఆడిషన్ ఇచ్చిన, 3వ సారి కూడా మళ్ళీ పిలిచారు ఆడిషన్ అనే. సో పోయి వచ్చినాక ఇంకా తర్వాత మాట్లాడినా, ఏంటండి ఇన్నిసార్లు పిలిచారు, ఉందా లేదా క్యారెక్టర్? కాల్ చేసి, అమ్మ ఇట్లా నీకు ఆపర్చునిటీ కావాలంటే మా ప్రొడ్యూసర్ ఇది అడుగుతున్నాడు. ఎవడా అసలు మీ ప్రొడ్యూసర్ చూపి అన్న, ఒకసారి ఫోటో పంప మీ ప్రొడ్యూసర్. అవన్నీ పంపొద్దమ్మా, అవి సీక్రెట్స్ అన్న. అమ్మాయిలను ఆడిషన్ అని చెప్పి అమ్మాయిలు నాకని చేసేటోళ్ళు మస్తు మందరు దొంగ నా కొడుకులు ఉన్నారు బయట. సీరియస్గా ఇండస్ట్రీలో దొంగ నా కొడుకులు ఉన్నారు. ఇవాళ రేపు ఏంటంటే వాళ్ళు ఏం అడగట్లేరు, వీళ్ళే ఎగబడుతున్నారు. నువ్వు నాకేమిస్తావు, నేను నీకు ఇది చేస్తాను, వీళ్ళే ఎగబడుతున్నారు. మరి లవ్? నేను ఒక అబ్బాయిని లవ్ చేసిన, 4 years దాకా లవ్ చేసిన. తర్వాత తను వేరే పెళ్లి చేశాడు. అతను నన్ను చాలా బాగా చూసుకున్నాడు, చాలా బాగా. తర్వాత ఎప్పుడు టచ్లోకి రాలే? టచ్లో ఉంటాం కదా, అసలు అనుకుంటాం విడిపోయిన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ టచ్లో ఉంటారు కానీ ఉంటారు వాళ్ళు టచ్లో. నన్ను అంత బాగా ట్రీట్ చేశాడు, వాళ్ళ పేరెంట్స్ కన్నా ఇంపార్టెన్స్ నాకే ఇచ్చాడు. చివరికి వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేలే, పట్టుకొనే ఉన్నా, వేరే పెళ్లి చేసుకోవడం అంతే. అప్పుడప్పుడు అనిపించేది మగాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి. మన దోస్తులతో, ఇప్పుడు సపోజ్ నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్ అనుకో, నాకు కష్టం వచ్చినా నాకు ఏది వచ్చినా నీతో చెప్పుకొని ఏడవచ్చు. నేను వాళ్ళు ఎవరితో చెప్పుకొని ఏడవలేరు పాపం, ఎవరితో పోయి బాత్రూంలో ఏడవలసిందే తప్ప. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మన్ను మల్లేశ్వరి అఫీషియల్. మీ అందరికి తెలుసు. సో ఇంకా డైరెక్ట్గా పరిచయం చేసేసుకుందాం. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా కీర్తి, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు? నా లైఫా బాగుంది. ఇప్పుడు బాగుంది. ఎవరి లైఫ్ అయినా వావ్ అనేది ఏమి ఉండదు. ఓకే చల్తా పోతుంది, నడిపిస్తాం అంతే. ఓకే. ఏంటి అంటే నేను 2-3 సార్లు శ్రీదేవి డ్రామా కంపెనీలో చూశాను. ఫస్ట్ అడిగేస్తాను, మొదలెట్టేస్తాను మొత్తం. కాంట్రవర్సీ అవ్వకుండా చూసుకుందాం. ఓకే. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక 5 to 6 episodes ఏమో చేసినట్టున్నారు. దానిలో నిజంగా ఏంటి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగానో చప్పట్లు కొట్టడానికో అలా వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. అంటే ఎట్లా చెప్పాలి, ఇప్పుడు నేను ఆడ ఉప్పు తిన్నోళ్ళు అబద్ధాలు చెప్పొద్దేమో, అక్కడ డిపెండ్స్. ఇంకా ప్రొఫైల్ని బట్టి వాళ్ళు హైప్ ఇవ్వడం కానీ, లేదా మంచి డాన్సర్లను పెట్టడం కానీ, ఆపర్చునిటీ దొరకాలంటే ఎక్కడ అంత ఈజీ కాదు. అవును. అక్కడ ఎట్లా అంటే నువ్వైనా రేపు సపట్లు కొట్టాలాడ,
అంటే ఎవరు పోయినా అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని ఎపిసోడ్లు అలాగే ఉంటుంది, చిన్న చిన్నగా గ్రో అప్ అవ్వాలి. 6 ఎపిసోడ్స్కి పిలిచి తర్వాత ఆపేసారు ఎందుకో నాకు కూడా తెలియదు. నాకు తెలిసి ఎంత పోయినా కూడా అక్కడ రెగ్యులర్ ఉండే వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళు డైలాగ్స్ తీసుకుని ముందర వెళ్ళిపోతారేమో. అవునవును. నేను గమనించేది అంటే మనకు కొంచెం మొహమాటం ఎక్కువ, మొహమాటానికి ఏదో సామెత ఉంటుంది కదా, ఫస్ట్ డేనే యాక్షన్ ఎక్కువ చేసేసి ఓవర్ యాక్షన్, ఏంటి ఇదే చైల్డ్ ఆర్టిస్ట్ అంటారేమో అనేసి నేను ఫస్ట్ డే అండ్ నేను అక్కడే జాబ్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్గా మళ్ళీ సో ఒక 2 years అసిస్టెంట్ డైరెక్టర్గా జాబ్ చేసిన. సో అట్లా వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇచ్చి తీసుకుర్రు. తర్వాత ఇక అక్కడ వాళ్ళు నాకు ఒక టెక్నీషియన్ నుంచి ఆర్టిస్ట్ అనిపించుకోవడానికి నాకు టైం పడుతుంది, వాళ్ళకు టైం పడుతుంది కదా, పోటీ బాగా పెరిగింది. ఏం చేస్తాం ఇక, నా తర్వాత వచ్చేటోళ్ళు వస్తారు, మాట్లాడతారు. అక్కడ చాలా జరుగుతాయి, అవన్నీ మనం మాట్లాడలేము కెమెరా ముందు. ఓకే, ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అదే దిద్దాం, ఎందుకంటే దాని నుంచే మనం ఈ స్టేజ్లో ఇక్కడ కూర్చున్నాం కాబట్టి దాని గురించే మాట్లాడదాం. సో ఇన్స్టాలో నేను స్టార్టింగ్లో చూసిందంటే బాగా ఎక్స్పోజా ఏంటి కీర్తి ఏం మాట్లాడుతున్నా, అయ్యో రామ లేవా? లేను అసలు. మరీ ఎక్స్పోజ్ అంటే ఏంటి ఎక్కువ? సరే ఎంత అంత నీ దృష్టిలో ఎక్స్పోజింగ్ అంటే ఏంది చెప్పు, నాకు తెలియదు. స్కిన్ కనిపించడం ఎక్స్పోజ్, స్కిన్ కనిపిస్తే ఎక్స్పోజింగేనా? సరే ఎక్స్పోజింగే. నేను ఎక్స్పోజ్ చేయాలి అని చేయలేదు కానీ బాగుండాలి అని చేసిన. ఓకే, ఓవర్గా ఎక్స్పోజ్ ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతుందిగా, ఓవర్గా ఎక్స్పోజింగ్ చేయడానికి పెద్ద సామాన్లు. ఓకే, సో అది ఓవర్గా ఎక్స్పోజింగ్ నేను చేయలేదు, నార్మల్గా చేసిన. ఎక్కడ వేసినా కొంచెం నడుము మాత్రమే, అది కూడా అసలు రీసెంట్ డేస్లో మానేసిన. ఎట్లా స్టార్టింగ్లో చేసిన కానీ తర్వాత చేయలే అని. ఇప్పుడు రాను అసలు ఇంకా చేయలే, అసలు మానేసిన నేను. ఎందుకు? నాకేమనిపించిందంటే నాకు సిగ్గు అనిపించడం, నాకేమనిపించిందంటే ఎక్స్పోజింగ్ చేస్తే ఫాలోవర్స్ రారు అనుకుంటారు, కానీ ఎక్స్పోజ్ చేస్తే ఫాలోవర్స్ వస్తారు, చూపిస్తే ఫాలోవర్స్ వస్తారు, రారు. వాళ్ళు చూసి వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు మనల్ని ఫాలో అవ్వాలి, వాళ్ళు మనల్ని ప్రతి అప్డేట్ వాళ్ళు చూడాలి అంటే మన మాటలతోనే వాళ్ళు పట్టుకోవాలి వాళ్ళని. అందుకే మాటలతో మెప్పించుకుంటున్నా. ఓకే, ఒక్కొక్కరు కామెంట్ నిజంగా చాలా వల్గర్గా పెట్టినా కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. నాకు వల్గర్గా ఎవరు పెట్టరు కీర్తి, అంటే వల్గర్గా ఇప్పుడు నేను బాగున్నా అనుకో, సపోజ్ నాకు ఈ డ్రెస్ బాగుంది, నువ్వు ఏమంటావు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు మను అని అంటావు, లేదా ఈ డ్రెస్లో సెక్సీ ఉన్నావు మను అంటావు, లేదా ఈ డ్రెస్లో మంచి ఫిగర్గా అనిపిస్తుంది అంటావు. ఇది వల్గారిటీ కాదు, వాళ్ళు ఇస్తున్న కాంప్లిమెంట్. ఓకే, దానికి నేను రిప్లై చేసిన, ఒక కామెంట్కి రిప్లై చేసిన, అది బాగా ట్రెండ్ అయింది. దాని తర్వాత ఒక అబ్బాయి ఏం చేశాడు, 18+, ఆ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. సో నువ్వు 18, నేను 24, పోయి మంచి చదువుకోరా పిల్ల పుచ్చకాయ అన్నా. సో అది బాగా ట్రెండ్ అయిపోయింది అనమాట. అందుకే కామెంట్లో నాకు నా ఐడీస్లో లైక్ల కన్నా కామెంట్లో వర్షం ఎక్కువ కురుస్తుంది. ఓకే, ఇంకా నీ వాయిస్కో తెలీదు, నువ్వు మాట్లాడే మాట్లాడే తెలంగాణలో క్యూట్గా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుంది తప్ప, నేను ఎక్స్పోజ్ చేసిన నాకే కాదు ఎవరికి కూడా ఎక్స్పోజింగ్ అయితే ఫాలోవర్స్ రారు, అది వేరే పేరు వస్తుంది. ఎక్స్పోజింగ్ని అదొక అందంగా చూపించాలి కానీ అది వల్గర్గా చూపించద్దు అంతే. నేను అందంగానే చూపిస్తా కానీ వల్గర్గా చూపించాను. ఓకే, స్టార్టింగ్లో చేసి ఇప్పుడు మొత్తానికి తగ్గిపోవడానికి రీజన్ ఏంటి మరి? అదే రియలైజ్ అయ్యా, ఎక్స్పోజింగ్కి రారు మనుషులు, మాట్లాడాలి, మనం నచ్చాలి. కానీ రియలైజ్ అయిపోయి నేను అంతే. ఓకే, ఇంకా మూవీస్లో అంటే అక్కడక్కడ క్యారెక్టర్ కనిపించడం కానీ అంటే ట్రై చేస్తున్నారా? ఇంకా ట్రై చేసిన అంటే చాలా ఒక 2-3 వెబ్ సిరీస్లు చేసా అండ్ అవి రిలీజ్ ఉన్నాయి. ఇప్పుడు మజాక సినిమాలో మంచి ఐడెంటిఫై రోల్ పడింది, చిన్న రోల్ అయినా నాకు బాగా పేరు వచ్చింది. అండ్ నేను దాని ద్వారా 2-3 మూవీస్కి ఆడిషన్స్కి వెళ్ళా. సో చల్తా అట్లా వస్తుంటా అట్లా. ఓకే, ఇండస్ట్రీకి రాకముందు ఏంటి మల్లేశ్వరి? నేను ఇండస్ట్రీకి రాకముందు అందరికీ తెలుసురా, నా రియల్ లైఫ్ నేను 2019 వరకు నర్స్ జాబ్ చేసిన, చదువుకున్నా, నర్సింగ్ చదివిన జాబ్ చేసిన. అండ్ కరోనా వల్ల కంప్లీట్గా అసిస్టెంట్ డైరెక్టర్గా అయిపోయినా. సరే మనం పెద్ద డబ్బులు ఉన్నోళ్ళం కాదు కదా, మనం జాబ్ చేయాలి, ఇన్కమ్ కావాలి, అందుకని ఏడీగా జాబ్ చేసిన. అట్లా సంపాదించుకుంటూ ఇట్లా పెంచుకున్న ప్రొఫైల్ని. ఓకే, కానీ ఈ ప్రొఫైల్ని పెంచుకున్నావు, బయట వాళ్ళకి ఆ కష్టం తెలియదు, ఎవరికి ఏం తెలియదు. నీ పర్సనల్గా నువ్వు చెప్పి ఎంత కష్టపడి ఉంటావు? నేను చాలా కష్టపడ్డా కీర్తి. నేను ఈ దాకా వచ్చి కూర్చున్నా అంటే, నువ్వు పిలిచినావు అంటే నేను మస్తు కష్టపడ్డా.
అది ఎవరు తెలియదు, దానికి ఏందిరా అనుకుంటారు. కానీ నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చిన. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నా సెల్ఫ్. మళ్ళీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోయేటట్టు నా గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడినా వాళ్ళ మీద గొడవ పడా, వాళ్ళు తెలుసుకున్న రోజు మనతో మాట్లాడతారు. అట్లా నేను చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నా. ఓకే, నాకు 9,000 శాలరీ వచ్చేది ఒకప్పుడు. ఇప్పుడు నేను అంత కష్టపడ్డా కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నా. లేదు ఇప్పుడు ఓవర్ నైట్ మనం సెలబ్రిటీస్ అయిపోయాం అనుకో, ఓవర్ నైట్ మనం పెద్ద ఫేమ్ అయిపోయాం అనుకో, అది ఎక్కువ రోజులు ఉండదు, పోతుంది. మనం ఎంత కష్టపడి తెచ్చుకుంటామో ఆ పేరే మనకు ఉంటుంది. అవును. ఓవర్ నైట్ సెలబ్రిటీస్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? ఓవర్ నైట్కి ఇన్స్టాగ్రామ్లో అయిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? కష్టపడింది మాత్రమే నిలబడుతుందని నేను అనుకుంటా. ఓకే, ఒకసారి ఫ్యామిలీ గురించి. నా ఫ్యామిలీయా, నా మమ్మీ నేనే. మా ఫాదర్ నా చిన్నప్పుడు చనిపోయారు. చిన్నప్పుడు కాదు, వాళ్ళు నా చిన్నప్పుడు విడిపోయినారు. నేను ఒక 7th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ మా నాన్న చనిపోయాడు. అండ్ దెన్ ఇంకా మమ్మీ నేను. ఎలా చనిపోయారు డాడీ? తను మంచి డ్రింకర్ అనమాట, మంచిగా బాగా తాగుతారు. నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడూ నాన్న అని పిలవలేదు, ఎందుకంటే నాకు తెలియనప్పుడే వాళ్ళు విడిపోయారు. ఎందుకు విడిపోయారని నేను అడగలేదు మా మమ్మీని, ఎందుకంటే మా మమ్మీకి నేను 14 yearsకే నేను పుట్టేసిన. సో ఆమె అంత స్ట్రగుల్ చేసి నన్ను చదివించి పెద్ద చేసింది కాబట్టి నేను ఎప్పుడు ఆమెను క్వశ్చన్ చేయలే, ఎందుకు ఏంది అని నేను అడగలే. ఎవరైనా చెప్తే విన్నా తప్ప నేను అడగను. ఇప్పుడు స్టిల్ నేను ఇప్పటివరకు కూడా ఎందుకు మీ ఇద్దరి మధ్యలో ఏమైంది, ఎందుకు విడిపోయారని నేను అడగా. ఓకే, మీరు ఒక్కరేనా మమ్మీకి? నేను ఒక్కదాన్ని అమ్మాయిని. గ్రేట్ కదా. గ్రేటే. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎక్కడ ఉండాల్సిన దాన్ని ఎక్కడికి వచ్చినా అని. మా ఊరు వాళ్ళందరూ కూడా మల్లీశ్వరి మంచిగా పేరు తెచ్చుకుంది పోయి. మీ మదర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మా మదర్ సూపర్ ఉమెన్. మా మదర్ అంటే నాకు చాలా ఇష్టం. తను నన్ను చాలా కష్టపడి పెంచింది. సింగిల్ పేరెంట్గా ఉండి ఒక ఆడపిల్లని పెంచాలంటే చాలా కష్టం. వాళ్ళు అనుమానాలు ఏంటి, అబండాలు. తను 14 years నేను పుట్టానంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయి, నా వయసు రాముందుకే నేను ఆమెకు ఉన్నా. సో ఆ వయసులో నేను భర్త లేకుండా నన్ను చాలా కష్టపడి పెంచింది. సో ఆమె ఎంత కష్టపడి పెంచిందో నేను ఇప్పుడు అంత మంచిగా చూసుకుంటాను, అంత పేరిస్తా, అందరు వచ్చి మంచిగా మాట్లాడతారు. సో సూపర్ ఉమెన్ మా మమ్మీ, నాకు ఎప్పటికీ సూపర్ ఉమెన్. అమ్మ అనగానే కంట్లో నీళ్ళు వస్తున్నాయి. చిన్న ఎమోషన్ అది. నిజంగానే ఒక ఆడపిల్లని పెంచాలి సింగిల్ పేరెంట్గా అంటే తండ్రి లేకపోతే మళ్ళీ చూడడం ఎలా చూస్తారో తెలుసా? అదో దౌర్భాగ్యం, అట్లా చూస్తారు. ఏమంటారంటే దానికి ఏమైనా తండ్రి ఉన్నాడా చెప్పి పెంచడానికి అని అంటారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి ఉన్న అమ్మాయి ఉంటుంది కదా, తల్లి తండ్రి మంచిగా స్ట్రాంగ్గా ఉండి పెంచే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ ఎంత దరిద్రంగా ఉన్నా వాళ్ళు బయటికి రారు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు అసలు బయటికి రానియరు, భయపడతారు వాళ్ళ అమ్మ నాన్నకి. అదే తండ్రి లేని ఆడపిల్లనాను మస్తు మాటలు అంటారు, ఎన్ని మాటలు అనుకుంటారో, చేసింది చెయ్యింది ఏది చూడరు, ఏదో ఒకటి అనుకుంటానే ఉంటారు. అట్లా అదే రూమర్స్ అంటే అవి అనుకున్నారు అప్పట్లో మా ఊర్లో. బట్ ఇప్పుడు నేను వెళ్ళిన అందరూ పలకరించడం, మా మమ్మీని అడగడం అలాంటివి చేస్తారు. బట్ నేను అప్పుడు ఎవరెవరు అన్నారో వాళ్ళందరితో వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేసినా నేను అసలు చూడను, మాట్లాడను. నేనేం మళ్ళీ యాటిట్యూడ్ అని కాదు, అది నా సెల్ఫ్ రెస్పెక్ట్. నేను ఎవరితో మాట్లాడినా, నేను ఎవరు అంట ఎప్పుడు వచ్చావంటే నిన్న వచ్చా ఏదో కూడా చెప్పేస్తా, చక్కగా బయటకు వచ్చేస్తా. మా అమ్మ పోయి మాట్లాడు పలకరి అంటే కూడా అని అంట. మాట్లాడను పలకరి అని. ఓకే, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుంది మదర్ మరి? మా అమ్మ చాలా హ్యాపీ. ఒక్కటే ఆమె డ్రీమ్ ఏంటంటే నాకు పెళ్లి చేయాలి, అదొక్కటే ఆమె డ్రీమ్. ఓకే, డ్రీమ్గా పెట్టేసుకున్నారు. అదొక డ్రీమ్. అయ్యో మా అమ్మకి నాకు పెళ్లి చేయడం పెద్ద టాస్క్, పెద్ద డ్రీమ్ అది. ఎందుకు పెళ్లి చేసుకొని అంటున్నావా? పెళ్లి చేసుకొని అంటున్నా అంటే ఇప్పుడు కాదు కీర్తి, ఇంకా టైం పడుతుంది, సెటిల్ అవ్వాలి కదా. మనం ఇక్కడ ఉండడం అలవాటు పడ్డాము కదా, ఇంకా ఊరికెళ్ళి పల్లెటూరులో ఉండాలంటే ఉండలేము. సో మనకంటూ ఒక ఇల్లు కొనుక్కున్నాక అప్పుడు చేసుకుంటా అని చెప్తున్నా మా మమ్మీకి. మా మమ్మీ ఓకే, నేను ఎప్పుడు చేసుకుంటా అంటే అప్పుడు చేయడానికి రెడీ ఉంది. మా ఊర్లో పాపం ఊరికే పెళ్లి చేయి అని ఆమెను ఇబ్బంది పెడతారు. ఓకే, వాళ్ళందరికీ చెప్తున్నా, అడగండి మా అమ్మని. ఓకే, లవ్ అంటే ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే ఒపీనియన్ అది లవ్ చేయడం, లవ్ చేసిన మనిషిని పెళ్లి చేసుకోవడం అంటే ఒక అదృష్టం, అది అందరికీ ఉండదు. అంటే ఇప్పుడు కొంతమంది మనం ఎవరైనా లవ్ చేసినాం అనుకో, ఆ లవ్ని దక్కించుకోవడానికి చాలా కష్టపడాలి. అన్ని కష్టాలు పడ్డా అది మనతో ఉండదా అర్థం కాదు. అది అసలు ఎలాంటి లవ్, అది క్వశ్చన్ చేస్తారు.
మళ్ళీ మనం లవ్ చేసిన పర్సన్కి నచ్చాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చాలి, వాళ్ళ అక్కచెల్లెళ్ళకి నచ్చాలి, వాళ్ళ చుట్టాలకి నచ్చాలంటే ఏడ నచ్చుతాం మనం? నచ్చలేక మళ్ళీ దాని తగ్గట్టు కట్నం ఇవ్వాలి. లవ్ మ్యారేజ్ అయినా కట్నం ఇవ్వాలి. అందుకే నేను ఒక అబ్బాయిని లవ్ చేసిన, 4 years దాకా లవ్ చేసిన. తర్వాత తను వేరే పెళ్లి చేసేసుకున్నాడు. అట్లా అందుకే నాకు లవ్ అన్న నేను డిజర్వ్ ఇట్ కాదేమో, నాకు సెట్ అవ్వదేమో అన్న ఫీలింగ్లో ఉంటా. అంత ఈజీ కాదు లవ్ చేసిన పర్సన్ని దక్కించుకోవడం. నేనేం బిలీవ్ చేస్తున్నా తెలుసా, ఒక ఫాదర్ లేని ప్లేస్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రేమ చూడలేనప్పుడు వచ్చే హస్బెండ్ ని అరే అసలు మంచిగా అన్నట్టుగా ఉంటది, మంచిగా చూసుకునేటోడు. అలానే ఉన్నావు నువ్వు ఆ 4 years లవ్ లో. అతను నన్ను చాలా బాగా చూసుకున్నాడు, చాలా బాగా. అసలు ఎంత బాగా అంటే అదే ఫాదర్ లవ్ నాకు మేబీ నా ఫాదర్ ఉంటే కూడా అలా చూసుకోడేమో. సో అలా చూసుకున్నాడు తను. నన్ను వదిలేసాడని నాకేం హేట్ లేదు తన మీద. సో సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, తను వేరే పెళ్లి చేసుకున్నాడు. అట్లని నేనేం హేట్ చేయట్లే, ఆడ పెళ్లి చేసుకున్నాడు అది ఇదని, హ్యాపీగా బతకమని చెప్తా అంతే. తర్వాత ఎప్పుడు టచ్లోకి రాలే? టచ్లో ఉంటాం కదా, అసలు అనుకుంటాం విడిపోయిన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ టచ్లో ఉంటారు కానీ ఉంటారు వాళ్ళు, టచ్లో ఉంటారు, అందరికీ ఉంటారు. కాకపోతే ఎవరు లేరు టచ్లో లేరు అని చెప్తారు. అంటే టచ్లో ఉన్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళే. మనం మళ్ళీ పుసుక్కని ఏదో నైట్ కోపం వచ్చి ఫోన్ చేసి మాట్లాడినాం అనుకో, వాళ్ళు ఆవిడ ఉన్నదనుకో అనవసరంగా విడిపోతారు నా వల్ల. అందుకే టచ్లో ఉంటారు. ఇప్పుడు ఏమైనా కాంప్లిమెంట్ ఇస్తుండొచ్చా? అంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న అమ్మాయి అట్లీస్ట్ తనంతా తన పేజ్ క్రియేట్ చేసుకుంది ఎవరు సపోర్ట్ లేకుండా అనేది తను అబ్జర్వ్ చేసి ఏదన్నా. తను చాలా మోటివేట్ చేస్తాడు నన్ను, నువ్వు ఇది చేయి అది చేయి అని నన్ను చాలా సపోర్ట్ చేస్తాడు. ఎప్పటి వరకు నువ్వు ఈ డ్రెస్ చేసుకోవద్దు, నేను ఎక్స్పోజ్ చేసినప్పుడు నువ్వు ఇట్లా చెయ్యకు, నాకు ఇట్లా ఎప్పుడు అనలే, నీ నచ్చినట్టు నువ్వు బతుకని చెప్తాడు. ఇప్పటికి కూడా అదే, నీకు ఏది నచ్చితే అదే చేయి అంటాడు. అట్లా అందరికీ దొరకడు. అందుకే చెప్తున్నా, లవ్ రియల్ లవ్ ఈ రోజుల్లో రియాలిటీగా లవ్ చేసే వాళ్ళు దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా అది నిలబెట్టుకోవడం కష్టం. అదేం దరిద్రమో నాకు అర్థం కాదు. తర్వాత ఎవరు రాలేదు మరి ప్రపోజల్స్ కానీ మ్యారేజ్ చేసుకుంటా? 6 నెలలే అయింది కదా, ఉన్నారు లైన్లో. కానీ నాతో 6 నెలలు అవుతుందా బ్రోకెన్? 6 నెలలు అవుతుంది. అందుకే 6 నెలల నుంచి నేను యాక్టివ్గా లేకుండా సరిగా ఏం ఉండలే, బక్కగా అయిపోయినా. 10 kg లాస్ అయ్యా. ఓకే. సో అందుకని ఉన్నారు లైన్లో. కానీ ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోకపోవడానికి ఏంటి? ఇప్పుడు అంత మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు, అంత మంచిగా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ మా ఇద్దరు గొడవ అయింది. ఆ గొడవ కాక ఇంకొంచెం పెద్దగైంది, ఇంకొంచెం పెద్దగైంది. అట్లా నాకేమో టైం పడుతుంది. వాళ్ళ ఇంట్లో పాపం అతను ఆపట్లేరు, సరే చేసుకో అని అడుగుతున్నారు. ఇంకా నేనేమో ఇప్పుడు చేసుకోలేను, తనకేమో ఆపట్లేరు. నన్నేం మోసం చేయలే, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ మీద విడిపోయి తను వేరే పెళ్లి చేసుకున్నాను. నా కెరియర్ ఇంపార్టెంట్ అని నేను అనుకున్నా. మరి అబ్బాయే కదా, ఆగలేకపోయాడా? ఇక అడగాలి, నువ్వే ఒకసారి అడుగు, ఏమంటాడు చూద్దాం. కామెంట్ ఏమైనా పెడుతుంది. నువ్వు అమ్మాయివి ఇంట్లో కానీ ఇంట్లో మమ్మీకి ఫ్యామిలీస్ కానీ ప్రెజర్ చేస్తున్నా, తను నిన్ను అర్థం చేసుకొని ఆపుకొని నీ మాట స్ట్రాంగ్ ఉన్నందుకే వాళ్ళందరూ ఆగారు. అవునా కదా? అక్కడ అమ్మాయి కాదు కదా, అబ్బాయి. రేపు అందరూ అంటారు కదా అమ్మాయిలు మోసం చేస్తారు, అబ్బాయిలు కూడా మోసం చేస్తారు కీర్తి. అమ్మాయిలని అబ్బాయిలు కూడా మోసం చేస్తారు. అమ్మాయిలు కూడా, నేను నా గురించి చెప్పట్లేదు కానీ అమ్మాయిలు కూడా బయటికి చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉంటాయి. వాళ్ళు ఏడుస్తారు, అది బయటికి తెలియనియరు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఏడిస్తే ఏమంటారు, ఎవడు దీన్ని ఏం చేసాడో వదిలేసాడో అందుకే ఇది ఏడుస్తుంది అని అంటారు. అట్లా అందరు పాపం అమ్మాయిలకి చాలా కష్టాలు ఉంటాయి. అట్లా నా అబ్బాయిలు మోసం చేశారు అని సమానంగా ఉన్నారు, ఎవరిని ఏం అనలేము మనం. అయితే ఇప్పుడు కంప్లీట్లీ మల్లేశ్వరి డిప్రెషనా? లేదు, డిప్రెషన్ ఏం లేదు, అయిపోయింది. ఆ స్టేజ్ అయిపోయింది, వచ్చేసిన బయటికి. ఎన్ని మంత్స్ ఉండిపోయి డిప్రెషన్? 6 months ఉన్నా. డిప్రెషన్ కాదు కానీ ఇక అది కొంచెం బాధ. అదే ఇంకా వర్క్ చేయలేరు, వర్క్ ఏం దేని మీద ఫోకస్ ఉండదు, ఏదో వెళ్తా అన్నట్టు అయిపోతుంది లైఫ్. వర్క్ ఏం చేయలే, ఎవరితో మాట్లాడలే, బయటికి రాలే. అట్లా తర్వాత ఓకే మనకు ఇంకా తన లైఫ్ తను చూసుకున్నాడు, ఇంకా నా లైఫ్ నేను చూసుకోవాలి కదా. నాకు మా అమ్మ ఉంది, ఐ వాంట్ టు టేక్ కేర్ హర్. ఓకే. అంటే కలలు కనిండొచ్చు కదా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, ఇట్లా ఉండాలి. మస్తు కలలు. లేదు, నేను ఇప్పుడు ఇది చెప్తే మళ్ళీ పుస్తకం గొడవ అవుతుందేమో వాళ్ళ ఇంట్లో. కానీ మేమిద్దరం మంచిగా ఉన్నప్పుడు అందరికీ తెలుసు, వాళ్ళ ఇంట్లో తెలుసు, మా ఇంట్లో తెలుసు, అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరూ లేరు మా సర్కిల్లో, అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో, తన ఫ్రెండ్ సర్కిల్లో. ఇప్పుడు అప్పుడప్పుడు అంటారట అలా ఆవిడ ముందు నా పేరు తీసి, అంటే ఆయన సైలెంట్గా పోతాడు. ఏమని అంటారు?
ఏమంటారు మీ మల్లీశ్వర్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని అంటారట. మొన్న మజాక సినిమా రిలీజ్ అయ్యాక చాలా మంది అన్నారు మల్లీశ్వరి మజాక సినిమాలో ఉంది అని ఫోన్ చేస్తారట. ఓకే. ఆయన ఏం చేస్తాడు, వేరే పెళ్ళి చేసుకున్నాడు, అది నాతో చెప్పలేడు పాపం. అప్పుడప్పుడు అనిపిస్తుంది మగాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి కీర్తి. మనమన్న మన దోస్తులతో ఇప్పుడు సపోజ్ నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్ అనుకో, నాకు కష్టం వచ్చినా నాకు ఏది వచ్చినా నీతో చెప్పుకొని ఏడవచ్చు నేను. వాళ్ళు ఎవరితో చెప్పుకొని ఏడవలేరు పాపం, ఎవరితో పోయి బాత్రూంలో ఏడవలసిందే తప్ప వాళ్ళు ఎవరితో చెప్పుకొని ఏడవలేరు, ఫ్రెండ్స్తో చెప్పుకోలేరు. ఏడ్చే మొగోళ్ళని నమ్మొద్దంటారని పాపం. తనని నేను బిలీవ్ చేస్తా, అదే ఎట్లున్నా నువ్వు మంచిగా ఉండని చెప్తా అంతే. ఇప్పుడు కాదు, అది ఫ్యూచర్ ఇంకెప్పటికైనా నాకు వేరే వాళ్ళతో పెళ్ళైనా నేను అతనికి నేను ఎవరిని పెళ్ళి చేసుకున్నా నేను నా బ్రేకప్ గురించి ఖచ్చితంగా చెప్తా. షూర్ కదా, ఎవరు పాస్ట్ ఒక్కటైనా ఉంటుంది, ఎవరు పాస్ట్ అయినా కూడా అనుకుంటారు పాస్ట్ గురించి పాస్ట్ గురించి చెప్పొద్దు మనం. ఎప్పుడు చెప్తారు తెలుసా, ఒక అమ్మాయి ఒకరితోనే ట్రూగా ఉండి పెళ్లి చేసుకుందానంటే చెప్తారు, పక్కా చెప్తారు. నేను ఖచ్చితంగా నా ఎవరైతే వస్తారో నాకు పెళ్లి చేసుకోవడానికి నేను అతనితో మొత్తం చెప్తా, ఇది నా లైఫ్ నీకు నచ్చుతుండో లేకపోతే అని చెప్తా. కానీ ఇది మళ్ళీ తర్వాత నువ్వు తీసి గొడవలు ఎన్నొద్దని క్లారిటీగా చెప్తా. అంతే, సింపుల్ థింగ్. ఆయనకి ఎన్నో ఉండొచ్చు, నీకు ఎన్నున్నా నాకు అనవసరం, నేను సాటిస్ఫైగా బతకడం కోసం అంతే. నా స్టోరీ ఒకటి ఉంది, నేను చెప్పుకుంటా అంతే. నాకు ఒకటే స్టోరీ కీర్తి, అంటే స్టార్టింగ్ నుంచి ఓకే నేను 21 నుంచి 24 వరకు నాకు ఒకటే స్టోరీ. నేను కర్నే లవ్ చేసిన, హ్యాపీగా ఉన్నాను. తర్వాత మా ఇద్దరి మధ్యలో చిన్న చిన్నవి వస్తాయి, అంటే జలస్ ఫీల్ అవుతాడు తను, నన్ను ఎవరైనా చూస్తున్నా, నన్ను ఊరికి ఎవరైనా నాకు ఫోన్లో మెసేజ్ చేస్తున్నా కొంచెం జలస్ ఫీల్ అవుతాడు. ఓకే, జలస్గా ఫీల్ అవుతాడు. అయిపోయి చిన్న చిన్న గొడవలు అయ్యాయి, ఇంకా ఆ చిన్న చిన్న గొడవలు కాస్త పెద్దగా అయిపోయి బ్రేకప్ దాకా వచ్చాయి. ఓకే, తర్వాత బ్రేకప్ని కూడా మేమేం ఇది ఏంది కక్ష పెట్టుకొని నువ్వు ఎట్లా బతుకుతావు చూస్తానే అట్లేమనుకోవాలి, చిన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్స్. ఎవరి వల్ల ఎవరు బాధపడద్దు, అంత లవ్ చేసుకున్నప్పుడు బాధ పెట్టద్దు, పోనీ అని వదిలేలే పట్టుకొనే ఉన్నా, వేరే పెళ్లి చేసుకోండి అంతే. మంచిగా ఉన్నాం ఇప్పుడు యాజ్ ఏ వెల్ విషర్ లాగా. లాస్ట్ ఎప్పుడు కలిసారు? ఫిబ్రవరిలో కలిసిన అనుకుంటా, తన ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఒకసారి కలిసిన ఫిబ్రవరిలో. ఓకే, తర్వాత నుంచి లాస్ట్ కాల్ చెప్తాం ఎందుకులే కీర్తి. ఇప్పుడు సుక్కనాళ్ళకి విడాకులు అయితే మన ఇద్దరిని పిలుస్తారు ఆడికి. ఇంత బాధపడ్డావు అని తెలుసా? పోనీ తెలుసు నేను ఎంత బాధపడ్డా, నేను ఏం చేసినా అని తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఏం చేస్తున్నా కూడా తెలుసు, అన్నీ తెలుసు. ఇంటర్వ్యూకి వచ్చారని కూడా తెలుసు. ఎందుకైతే మొత్తం బయట పెడతాం, ఇంటర్వ్యూ గురించి తెలియదులే. సరదాగా మన స్టేటస్లో స్టోరీలు చూస్తారు కదా. అంతే, నిజంగా బ్రేకప్ నుంచి బయటకు రావడం చాలా హార్డ్, చాలా అంటే చాలా. అదొక లైఫ్ అనుకుంటాము, ఆ లైఫే చేతిలో నుంచి వెళ్ళిపోయింది అని అంటే ఇట్లా బయటకు వచ్చినాం. నీ మోటివేషన్ ఏంటి? నా మోటివేషనా? ఇక మోటివేషన్ ఏముండదు కీర్తి. ఇప్పుడు మనం కష్టపడి వస్తున్న అమ్మాయిలం, పై సంపాదించుకుంటేనే మనకు తిండి వస్తుంది. కొన్ని సేవింగ్స్ ఉంటే 6 నెలల వరకు తిని పండుకున్నా, ఇంకా తర్వాత నేను కట్టాలి కదా, రెంట్లు కట్టుకోవాలి, ఇంటికి పంపించాలి, ఇవన్నీ ఉంటాయి కదా. లేచి కష్టపడాలి. ఇక ఎన్ని రోజులు ఏడుస్తాం? అవన్నీ డబ్బులు ఉన్న వాళ్ళు అనుకో, ఎన్ని సంవత్సరాలు డిప్రెషన్లో ఉన్నా నడుస్తుంది, ఎన్ని సంవత్సరాలు ఏం చేసినా నడుస్తుంది. మనకు నడవదు, మిడిల్ క్లాస్ అమ్మాయిలకు నడవదు. కష్టం చేసుకుంటేనే, కష్టపడితేనే. ఆ కష్టమే మనల్ని నిలబెడుతుందంటావా? హార్డ్ వర్క్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. మనం స్టార్టింగ్ నుంచి ఎవరికైనా మనకు ఓవర్ నైట్ మనం సెలబ్రిటీస్ అయిపోతే అది ఎన్ని రోజులు నిలబడదు. పాప బంగారాన్ని సెలబ్రిటీ ఏడుంది ఆ పిల్ల, అట్లా ఓవర్ నైట్ మనం ఏదైనా అది నిలబడదు. కష్టపడి వచ్చిన పేరే ఉంటుంది మనకి. లైఫ్ గోల్ ఏంటి? నా లైఫ్ గోలా అంటే లైఫ్లో గోల్ ఏం పెట్టుకోలేదు కీర్తి. మంచి ఆర్టిస్ట్ అవ్వాలని. ఒక హీరోయిన్ మెటీరియల్ అయితే నేను అవునో కాదో నాకు తెలియదు, బట్ ఒక డైరెక్టర్ ఒక ఈ క్యారెక్టర్ బాగుంటుంది అంటే నేను ఆ క్యారెక్టరే చేస్తాను. సో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ, ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఒక యూట్యూబర్ కానీ లైఫ్లో అలా ఉండిపోతా. ఒక 2 years వరకు కష్టపడతా. ఏది కాదనుకో అప్పుడు కంటే పోయి పెళ్ళి చేసుకుంటా. ఓకే, అరేంజ్ మ్యారేజ్ అనా నెక్స్ట్? అరేంజ్ మ్యారేజ్. నాకు చెప్పలేదు 6 monthsలో ఏ ప్రపోజల్ రాలే? ప్రపోజల్ అంటే మ్యారేజ్ ప్రపోజలా? లేదు,
ప్రపోజల్ ఏం మా అమ్మ ఒక తెచ్చింది కానీ గవర్నమెంట్ జాబ్ అని. ఆయన బాలేడు కీర్తి, గవర్నమెంట్ జాబ్ కదా అలానే ఉంటుంది. ఏం అమ్మ అన్న నేను ఆయన ఫోటో చూసి, అమ్మ ఏంది ఏం చేస్తున్నావు నన్ను అన్న. ఏం గవర్నమెంట్ జాబ్ అంటే మన ఇంటి ఎదురుంగోలు తెచ్చిర్రు చెప్పు, అసలు వద్దమ్మా నాకు ఈ పెళ్ళే వద్దు అని. బట్ ఒక 27 అలా పెళ్ళి చేసుకుంటా. ఇప్పుడు నాకు 24 అలా 25 అలా. సో 27కి పెళ్ళి చేసుకుంటా. అప్పటి వరకు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా నాకు తెలియదు. అంతే, డెస్టినీ. అసలు డెస్టినీలో ఏం జరుగుతుందో మనకే తెలియదు. ఇక్కడ కూర్చుంటే మనం ఎక్స్పెక్ట్ చేసినామా? లేదు కదా. ఇప్పుడు 3 years బ్యాక్ 21లో చూసిన, 22లో చూసిన నేను, మళ్ళీ ఇప్పుడు చూసిన. అది కూడా ఇంటర్వ్యూ ద్వారా. అదే సేమ్ ఆఫీస్లో జాబ్కి పోయి ఏం తెలియదు. ఇద్దరం అప్పుడు ఊరు నుంచి వచ్చాను. నేను ఇక్కడే ఉన్నా కానీ ఊరుదానిలే. ఊరు నుంచి వచ్చిన వాళ్ళం. కీర్తి యాంకర్ అయిపోయింది, మంచి పెద్ద యాంకర్ అయింది. సో ఏదో నేను చిన్నపాటి ఇన్ఫ్లుయెన్సర్నైనా యూట్యూబర్నైనా చిన్న యాంకరింగ్ చేసుకుంటూ బతుకుతున్నాను. ఓకే, ఈ లైఫ్ మొత్తంలో ఏం నేర్చుకున్నావు? ఏముంది లైఫ్ మొత్తంలో, పాజిటివ్గానా నెగిటివ్గానా? లైఫ్లో ఏం ఇంపార్టెంట్? డబ్బా, మానవత్వమా, లేదంటే లగ్జరీ లైఫా? డబ్బు ఇంపార్టెంట్ కీర్తి. డబ్బు ఉంటే సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది, మానవత్వం వస్తుంది, లగ్జరీ లైఫ్ వస్తుంది, అన్నీ వస్తాయి. సో పైసలకి నేను మంచిగా ఇంపార్టెంట్ ఇస్తాను. చాలా కమర్షియల్గా కూడా ఉంటా. ఓకే, పైసలు ఉండాలి కీర్తి, లేకపోతే ఎవరు చూస్తారు మనల్ని? ఎవరు వస్తారు? ఇప్పుడు రేపు సపోజ్ పోతుంటే నాకు యాక్సిడెంట్ అవుతుంది, నా అకౌంట్లో అంత ఇంత ఉంటేనే మా అమ్మ నన్ను హాస్పిటల్లో చూపించగలుగుతుంది కదా. మనకి ఇన్సూరెన్స్ ఉంటేనే ఏదో ఒకటి వస్తుంది కదా. ఏం దాన్ని పైసలు లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలు నాకు, నేను దాంతో బతుకుతా అంటే రోడ్డు మీద కూడా ఊస్తాడు. సో పైసలకే ఇంపార్టెన్స్ ఇస్తాను. అండ్ వే ఆఫ్ లుక్ కూడా, లుక్ బట్టే అదే చెప్తున్నా, పైసలు ఉంటే మనం లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాం కదా. అవును, పైసలు లేకపోతే ఎవరు చూస్తారు? ఎవరు పలకరిస్తాడు? ఏ ఫ్రెండ్ పలకరిస్తాడు చెప్పు? ఏ చుట్టం పలకరిస్తాడు? అవును, ఎవరు పలకరిస్తారు? ఓకే, అకౌంట్ జీరో ఉండే సిచ్యువేషన్స్ ఉండేనా? స్టిల్ నా అకౌంట్ జీరో. అవునా? అసలు పైసలు లేవు కీర్తి. ఓకే, వెళ్ళేటప్పుడు నువ్వు 10,000 ఇచ్చేసి. నిజంగానే జీరోనా? జీరో ఏం లేదు, బట్ బతకడానికి జీరో ఎప్పుడు లేవు కీర్తి నా లైఫ్లో. నేను ఇప్పుడు నేను జీరో అయినా అని నేను ఎప్పుడు అనుకోలేదు. కొంచెం చిన్నపాటి అట్లీస్ట్ ఎంత లేదు అన్నా కూడా ఒక 10,000 అయినా నేను నా అకౌంట్లో మెయింటైన్ చేసుకుంటాను. అది నేను ఎందుకు మెయింటైన్ చేస్తా అంటే మా మమ్మీ ఫోన్ చేస్తుంది నాకు, ఈడ కిరాణా షాప్ కాడికి వచ్చిన ఒక 100 రూపాయలు కొట్టంటుంది. అందుకని మెయింటైన్ చేస్తా. నాకేముంది, నేను ఎట్లయినా ఇప్పుడు కారు కారు ఉంది. ఈఎంఐ ఈఎంఐ ఈఎంఐలో తీసుకున్నారు కారు? ఈఎంఐ కట్టాలి కదా. ఈఎంఐలో తీసుకుంటే ఈఎంఐ కట్టాలి, అందుకే పైసలకి ఇంపార్టెంట్. మంత్లీ నీ హాస్టలా రూమా? లేదు, ఫ్లాట్ ప్లస్ ఈఎంఐ ఇవన్నీ కట్టాలి అంటే ఎలా? అదే చెప్తున్నా, కష్టపడాలి. నువ్వు చేసి అందుకే కమర్షియల్ కాదు, ఎప్పుడు ఈవెంట్ వచ్చినా, ఎప్పుడు ఏ షూట్ వచ్చినా, ఎప్పుడు ఏ ప్రమోషన్ వచ్చినా అప్పుడు మందమే. అప్పుడు మందంగా. ఇప్పుడు మనం ఒక దగ్గర జాబ్ చేసేమని వాళ్ళు ఒక 40,000 ఇస్తారు మనకి, ఒక 40,000. మనం అప్పుడు ఎట్లున్నా 9 to 5 ఉండాలి, వాళ్ళ దగ్గరనే ఉండాలి, మనం వేరే పని ఏం చేయొద్దు. సో ఇన్స్టాగ్రామ్ చేసుకున్న వాళ్ళు ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో గుడ్ బ్రాండింగ్స్ వస్తాయి, గుడ్ ప్రమోషన్స్ వస్తాయి. ఒక స్టోరీ పెడితే 5,000 ఇస్తారు కీర్తి, మనకి ఎందుకు ఇంకా 9 to 5 జాబు? ఇప్పుడు ఇదే లైఫ్ టైం ఉండదు కదా నువ్వు అడగచ్చు. సో లైఫ్ టైం ఉండదు, దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది మ్యాటర్. అవును. సో అందుకని దేని మీద డిపెండ్ అవ్వాలి. అందుకే నేను కమర్షియల్. క్వశ్చన్ ఏంటంటే టైం టు టైం అమౌంట్ ఉండదు కదా, ఎట్లా మేనేజ్ చేస్తావు? నేను ఖర్చు పెట్టాను కీర్తి. నేను దేనికి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పుణ్యమా అని బట్టలు కొనుక్కునేది లేదు. బట్టలు ఏం కొనుక్కోను. ఎప్పుడు ఏదైనా వెస్ట్రన్ వేర్ నచ్చితేనే, అది కూడా ఆన్లైన్లో కొనుక్కుంటా. ఎక్కువ ఖర్చు పెట్టను. మహా అంటే నేను ఖర్చు పెట్టేది ఒక్కటే నేను ఖర్చు పెడతా, నిలోఫర్ ఛాయ్కి. అదొక్కటే. తాగినోడికి మందు మీద ఎట్లా పానం గుంజుతుందో నాకు ఆ ఛాయ్ మీద అట్లా పానం గుంజుతుంది. అట్లా ఆ ఛాయ్కి తప్ప నేను వేస్ట్ ఖర్చులు పెట్టను. సోకులకు వేస్ట్ ఖర్చులు అస్సలు పెట్టను. నేను ఒక స్టేజ్లో ఇప్పుడు ఇది చేస్తే నాకు రేపు ఉండవు డబ్బులు అన్నది కూడా నేను ఆలోచించి ఖర్చు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీలో ఫేస్ చేసిన ఏమైనా ఉన్నాయా? ఏంటిది ఇండస్ట్రీలో ఫేస్ చేసి అంటే ఇప్పుడు ఒక ఈవెంట్ ఉంది, వెళ్ళాలి అని అంటే దానికి మనం ఎలిజిబుల్ అవుతున్నామా అవ్వట్లేదా,
లేదంటే పెట్టి మరీ తీసేసిన ఏదైనా ఉండొచ్చు షూట్ పరంగా కానీ? పెట్టి మరి ఏం తీసేలే కానీ ఒక సో కంపెనీలో నేను జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ నేను జాబ్ చేస్తుంటే అక్కడ వాళ్ళు ఇన్సల్ట్ చేశారు నన్ను. ఇన్సల్ట్ చేయడం అంటే నీకు అంత సీన్ ఉందా, నీకు అంత ఉందా అని అన్నారనమాట. అంటే అప్పుడు నేను బాగా లేకుంటుండే, నేను జస్ట్ 38 kgs ఉంటుండే 21లో. ఇన్సల్ట్ చేసిరాలు, ఇన్సల్ట్ చేసి నీకెవడు ఇస్తాడు ఆపర్చునిటీ అని అన్నారు. సో ఇద్దరు బాగా ఇన్సల్ట్ చేశారు నన్ను. సో అలా అది నేను మనసులో పెట్టుకొని, ఆ ఇన్సల్టింగ్ నా మనసులో పెట్టుకొని నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ అక్కడికి నేను ఆర్టిస్ట్గా పోయినా, వాళ్ళు పిలిపించుకున్న వాళ్ళతోటి. సో అది నేను బాగా అలా ఇన్సల్టింగ్ అయినాక నాకెవరు పిలిచి అవకాశం ఇవ్వలేదు అన్న. ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ ఆడిషన్స్కి పోను కీర్తి. ఇది మంచి సినిమా, ఇది మంచి ప్రొడక్షన్ హౌస్, నేను పోయి ఆడిషన్ ఇస్తాను. వాళ్ళు తీసుకోకపోయి, మంచి ప్రొడక్షన్ హౌస్ అయితే మంచి సినిమా అయితే నేను పోయి ఇస్తాను. వాళ్ళు తీసుకున్న ఒకటే టైంపాస్కి కొంతమంది ఆడిషన్ చేసేటోళ్ళు ఉంటారు. 5 లక్షలు పెట్టి ఆఫీస్ ఓపెన్ చేసి కేవలం అమ్మాయిల కోసం ఆడిషన్స్ పెట్టేటోళ్ళు ఉంటారు. అయ్యా నీకు తెలియదా? మస్తు ఆఫీస్లోనే అసంటి ఏంటి కేవలం సినిమాలో. ఇప్పుడు ఒక నేను అందరిని అనట్లేను, మళ్ళీ తర్వాత నన్ను అందరు అనుకుంటారేమో. ఇప్పుడు మంచి ప్రొడక్షన్ హౌసెస్ ఏంటంటే ఆడిషన్కి పిలిపించి మాట్లాడించి అమ్మాయిని ఆడిషన్ చేసి పంపించేశారు, అమ్మ మేము గెట్ బ్యాక్ అవుతామని. కొంతమంది ఎట్లుంటారంటే, ఇది నేను ఎప్పుడు ఫేస్ చేసినట్టు 23లో ఇది, వాళ్ళు ఓన్లీ నేను 2-3 సార్లు పోయినా వాళ్ళ ఆఫీస్కి, 2 సార్లు పోయినా 2 సార్లు ఆడిషన్ ఇచ్చిన, 3వ సారి కూడా మళ్ళీ పిలిచారు ఆడిషన్ అనే. సో పోయి వచ్చినాక ఇంకా తర్వాత మాట్లాడినా, ఏంటండి ఇన్నిసార్లు పిలిచారు, ఉందా లేదా క్యారెక్టర్, అసలు ఏం సినిమా, డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు అని అడిగిన. అంటే అవన్నీ చెప్పకూడదమ్మా అన్నాడు. అన్నిసార్లు చెప్పకూడదు అంటే నా కార్లో డీజిల్ ఏమైనా పుణ్యానికి వస్తుందా అనుకున్నా. సరే అనుకొని మళ్ళీ వచ్చేసినాక కాల్ చేశాడు అతను. కాల్ చేసి అమ్మ ఇట్లా నీకు ఆపర్చునిటీ కావాలంటే మా ప్రొడ్యూసర్ ఇది అడుగుతున్నాడు. మీ ప్రొడ్యూసర్ ఏం అడుగుతున్నాడు, ఎవడా అసలు మీ ప్రొడ్యూసర్ చూపి అన్న, ఒకసారి ఫోటో పంప మీ ప్రొడ్యూసర్. అవన్నీ పంపొద్దమ్మా, అవి సీక్రెట్స్ అన్న. అసలు ఓకే మీరు ఆడిషన్ చేస్తున్నారు, ఓకే మీ ప్రొడ్యూసర్ అడుగుతున్నాడు, నో వరీస్, ఇదంతా ఓకే. అసలు ఏది ప్రొడక్షన్ హౌస్ పేరు ఏది, ఒక పోస్టర్ ఏది చూపి అన్న. లేదు, ఏం చూపించలేదు. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది. ఇప్పుడు నేను 21లో వచ్చా, నాకు కొంచెం తెలుసు కాబట్టి నేను ఏడీగా చేసి నాకు కానీ అదే అప్కమింగ్ అమ్మాయి అయిందనుకో, అమ్మాయి జీవితం సర్వనాశనం, ఇక అక్కడే తొక్కేస్తారు. సో కొన్ని ఆఫీసులు ఇలాగే ఉన్నాయి, అమ్మాయిల కోసం ఓపెన్ చేసి ఒక పోస్టర్ వచ్చిరాని పోస్టర్ పెట్టి అమ్మాయిలను ఆడిషన్ అని చెప్పి అమ్మాయిలు నాగం చేసేటోళ్ళు మస్తు మందరు దొంగన కొడుకులు ఉన్నారు బయట. సీరియస్గా ఇండస్ట్రీలో దొంగన కొడుకులు ఉన్నారు. అలానే అదే మళ్ళీ ఒక మంచి ప్రొడక్షన్ అవుతుంది అనుకో, అమ్మాయిని ఆడిషన్ చేస్తే అమ్మాయి ఏ క్యారెక్టర్ సెట్ అవుతుందో ఆడిషన్ క్యారెక్టర్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అలానే దొంగలు కూడా ఉన్నారు. అందుకే నేను చాలా ఆచితూచి అడిగేస్తా, నేను వెళ్ళను. అదే ఎక్స్పీరియన్స్ అలా అయింది నాకు. అలా అంటే నాకు చెప్పేటోళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది. అదే ఎవరికి ఏం తెలియని అమ్మాయిలు అప్పుడే వచ్చి నా హాస్టల్లో ఉంటూ హాస్టల్ ఫీజు కోసం కష్టపడే అమ్మాయిలు ఎంతమంది ఇక ఏం చేస్తారు, వాళ్ళు కష్టపడతారు, ఇక అలాగే చేసేస్తారు. కానీ మళ్ళీ ఒకవేళ అదంతా అయిపోయినాక నా సినిమా స్టార్ట్ అవుతుందా, లేదు, ఏం చెయ్యరు, వాళ్ళని వదిలేస్తారు, అట్లా చేస్తారు. నువ్వు చూసిన అమ్మాయిల గురించి చెప్పు ఒకసారి. నేను ఒక ఆఫీస్కి పోయినా, అదే ఒక అమ్మాయి వచ్చిందనమాట నా దగ్గరికి. అమ్మాయికి పెళ్ళైంది, 2 పిల్లలు. అమ్మాయి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలే. అక్క నీ దగ్గర ఉంటా అని చెప్పేసి వచ్చింది. వస్తే నేను అమ్మాయిని ఓకే అనరా ఉండురా అని చెప్పిన. సో అది నాకు ఆయన పేరు చెప్పొద్దు కానీ ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ ఇంటి పేరు చెప్పొచ్చు, జక్కల అని. సో ఆయన ఆడిషన్కి పిలిచిండు. ఏం సినిమా, ఇప్పుడు హీరో పేరు చెప్పడం బాగుండదు అనుకో. సో ఒక సినిమా ఆడిషన్ పిలిస్తే పోయినా. ఏం సినిమాకి నన్ను, ఏ క్యారెక్టర్కి నన్ను ఆడిషన్ ఏమన్నారంటే హీరో ఫ్రెండో లేదా హీరోయిన్ ఫ్రెండ్కో ఆడిషన్ ఏమన్నారు. చిన్న ఇచ్చి ఆడిషన్ చేశాక అయిపోయింది. ఆయన చిన్న అట్లా మరి ఇట్లా అయితేనే అవుతుంది లేకపోతే అవ్వదు అన్నాడు. సరే బ్రో అని చెప్పేసి నేను బయటకు వచ్చేసినాక తర్వాత అదే నా దగ్గరికి వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి వెళ్ళింది. మరి ఆ అమ్మాయికి ఎలా పరిచయం నాకు తెలియదు. అమ్మాయి వెళ్ళొచ్చినాక ఆడిషన్ అంతా అయిపోయినాక అక్క ఇట్లా అడిగినాడు ఆయన నన్ను, మా ప్రొడ్యూసర్ అడుగుతున్నాడు అని అడిగినాడా. నేను ఏం చెప్తాను, నేను అమ్మాయికి నేనేం చెప్పలే. అది నీ పర్సనల్, నువ్వు నాకు చెప్పొద్దు. నీకు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం చెప్తుంది, అవకాశం వస్తుంది నువ్వు చెయ్యాలి అనుకుంటే చేసే, నాకు చెప్పకు. అసలు నా దగ్గర డిస్కషన్ కూడా చేయకు ఇది. కానీ నువ్వు ఇప్పుడు చేసింది రేపు నువ్వు పెద్ద, ఇప్పుడు నువ్వు ఆడిషన్ ఏదో తప్పు చేసి నువ్వు హీరోయిన్ అయిపోయినావు, ఏదో చేసినావు, పైకి వెళ్ళిపోయినాక అది నేను గుంజుతూ ఉంటుంది, మనసులో అనిపిస్తుంది కదా. నాకు అట్లా అంటారు, నేను అందుకే
కొంతమంది అమ్మాయిలు చూసినా ఇప్పటికీ స్టిల్ ఇవాళ రేపు ఏంటంటే వాళ్ళు ఏం అడగట్లేరు, వీళ్ళే ఎగబడుతున్నారు. వాళ్ళు ఏం అడగట్లేరు, నువ్వు నాకేమిస్తావు నేను నీకు ఇది చేస్తా అని వీళ్ళే ఎగబడుతున్నారు. వాళ్ళు ఏం అడగట్లేరు. ఆ రోజులు పోయినాయేమో అనిపిస్తుంది. ఈ కమిట్మెంట్ అనేది కూడా అప్పట్లో ఉందేమో ఇప్పుడు లేదనిపిస్తుంది నాకు. వీళ్ళే ఎగబడుతున్నారు అనిపిస్తుంది కానీ వాళ్ళేం అడుగుతున్నారని నాకు అనిపించదు. ఎందుకంటే కోసం ఎంత ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇంకా అమ్మాయిలకి ప్లస్ పాయింట్ ఏంటంటే అందరికీ సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చింది. సో అప్పట్లో మనం కీర్తి ఒక హీరోతో ఫోటో దిగాలంటే ఎన్ని బాధలు పడేటోళ్ళని చెప్పు. నచ్చిన హీరోతో ఫోటో దిగాలంటే ఎన్నో బాధలు పడ. ఇప్పుడు ఆడిషన్లో ప్రమోషన్స్ అని మనల్నే పిలుస్తారు కదా. మనకు ఒక దారి ఉంది, అందుకే ఇప్పుడు ఎవరు అడగట్లేదు. మనం క్రియేట్ చేసుకున్న దారి, అందుకే ఎవరు మనల్ని అడగట్లేరు. ఇట్లా ఎవరు నచ్చితే నచ్చిన వాళ్ళు చేసుకుంటారు, అది వేరే. కానీ ఇప్పుడు మళ్ళీ ఏం లేని అమ్మాయిలు మేము ఇది చేస్తాం మాకు ఇవ్వండి అని వీళ్ళే అడుక్కుంటున్నారు. ఇప్పుడు ఈ హోల్ లైఫ్లో సాడ్ మూమెంట్ అంటే ఏంటి? దేనికి? నా లైఫ్లో సాడా? ఇప్పటికి గుర్తొచ్చి తలుచుకుని ఏడ్చే థింగ్ ఉంటుంది ఏదైనా? నా లైఫ్లో ఇప్పటికీ నేను ఏడ్చేదంటే నా లైఫ్లో వరస్ట్ అంటే నా బ్రేకప్ ఒకటే. నాకు అంతకు మించి సాడ్ నేను గుర్తు తెచ్చుకొని ఏడవలసింది ఏం లేదు. నేను నా మమ్మీ నేను చిన్నప్పటి నుంచి కష్టపడి ఏడ్చింది. కానీ నా లైఫ్లో వరస్ట్ ఏదంటే నా బ్రేకప్ ఒకటే, అంతే. ఏమో మా నాన్న గురించి లేదా అని అడగచ్చు. ఆయన పిలిపే నీకు తెలియదు కదా. నాకు అదే మా నాన్న గురించి లేదు, మా మమ్మీ నేను అంతే. నా బ్రేకప్ అదే, అందుకే నేను నా వరస్ట్ నా సాడ్ ఏమని అంటే నా బ్రేకప్ ఒకటే. ఎందుకంటే అతను అంత బాగా చూసుకున్నాడు, నన్ను అంత బాగా ట్రీట్ చేశాడు. వాళ్ళ పేరెంట్స్ కన్నా ఇంపార్టెన్స్ నాకే ఇచ్చాడు. చివరికి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇటోడు పోతాడు, వచ్చేటోడు వస్తాడు, ఎవరిని ఆపలేవు. హ్యాపీయెస్ట్ మూమెంట్ మొత్తం నా హోల్ లైఫ్లోనా లేదంటే హోల్ లైఫ్లో చెప్పు, ఏదైనా చెప్పు నీ ఇష్టం. హ్యాపీయెస్ట్ మూమెంట్ నా లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నేను ఫస్ట్ నన్ను బిగ్ స్క్రీన్ మీద చూసుకోవడం, అది కూడా ఫస్ట్ సినిమానే నాకు మంచి పేరు తేవడం హ్యాపీయెస్ట్ మూమెంట్. నన్ను అందరూ గుర్తుపట్టి అందరూ నాకు మెసేజ్ చేయడం, అందరూ నా కామెంట్లో అందరూ నేను ఈ సినిమాలో చేసినాం అని అడగడం. ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు చేసి ఉండొచ్చు? ఇప్పుడు 3 చేసిన, ఒకటే రిలీజ్ అయింది, అదొకటే రిలీజ్ అయింది. అప్పుడెప్పుడో దూత వెబ్ సిరీస్ చేసిన, అందులో కూడా నర్సరోలే. కాదు, నాకు అర్థం కాదు ఏంటి. మొన్న ఒకటి అదే థియేటర్ స్క్రీన్ది ఒకటి పోస్ట్ ఉంది మీ దానిలో కూడా నర్సే మీరు? అదే ఏందో నాకు ఇండస్ట్రీ నర్స్ అయిపోయేటట్టున్నా నేను. ప్రొఫెషనల్ నర్స్ నుంచి మీది, దూతలో కూడా నర్సే. మొన్న కూడా నర్స్ రోల్కి ఆడిషన్ ఇచ్చిన, ఇండస్ట్రీ నర్స్ అయిపోతానని. ఓకే, ఇప్పటిదాకా తెలుసా మీ ఫాలోవర్స్కి మీరు నర్స్ అని? కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు మమ్మీ గోల్ వచ్చేసి మీ పెళ్ళి ఒకటి చేయడం అనేది గోల్. మీరు మమ్మీని ఎలా చూసుకుందాం అనుకుంటున్నారు? మా మమ్మీకి ఇప్పుడు ఒకప్పుడేమో బాగా బతకాలి అది ఇది కోరికలు ఉంటుండే, ఇప్పుడు అన్నీ చూసేస్తుంది ఆమె. మేము ఒక ఇల్లు కొనుక్కున్నాం, కొంచెం పొలం కొనుక్కున్నాం, మా బతుకు బాగానే ఉంది ఇప్పుడు ఇంకా ఆమెకి ఫుల్ హ్యాపీ మూమెంట్ అంటే నా పెళ్ళి, అది ఒకటే. పెళ్ళి చేసుకొని మంచిగా పిల్లల్ని కనిస్తే ఆమె హ్యాపీ పోతుంది. అంతకుమించి ఆమెకి ఏం పెద్ద కోరికలు ఏం లేవు ఇప్పుడు. ఒక మనవన్నో ఇస్తే కూర్చొని ఎత్తుకొని ఆడుకుంటారు, అదే చెప్తారు. నీ కోరిక ఏంది అంటే నాకు అదే నా కోరిక అంట. ఓకే, ప్రాపర్ ఎక్కడ? నల్గొండ పక్కన చిన్న పల్లెటూరు. 6 దాటితే ఆటోలు కూడా ఉండవు మా ఊరికి. 6 దాటితే ఆటోలు కూడా ఉండవు. ఎప్పుడు వెళ్ళారు ఊరు? మొన్న పెళ్ళికి వెళ్ళినట్టున్నారు. పెళ్ళి ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళా. అవునా? రెడ్ శారీ కట్టుకున్నారు చూడు. నా బెస్ట్ ఫ్రెండా? ఓకే, బెస్ట్ ఫ్రెండ్. ఇంకా ఎవరైనా నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారంటే తను ఒక్కతే. ఎందుకంత ఎమోషన్? అది చాలా ఎమోషనల్గా అదే చెప్పిన కదా, నేను ఆ పిల్ల మేమిద్దరం హైదరాబాద్కి వచ్చినప్పుడు మా దగ్గర 500 ఉంటుండే, ఓన్లీ 500. హాస్టల్ ఫీజు కూడా మా దగ్గర పైసలు లేకుండే. అప్పుడు మేము వేరే వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళకి వండి పెడుతూ మేము తింటూ వాళ్ళ బట్టలు ఉతుకుతూ మేమిద్దరం అంత కష్టపడి తనకి నాకు ఒకేసారి జాబ్ వచ్చింది ఒకటే మంత్లో. సో ఎప్పుడైతే మా ఇద్దరికి ఫస్ట్ శాలరీ వచ్చిందో ఆ ఫస్ట్ శాలరీ తీసుకొని హాస్టల్లో జాయిన్ అయినాం. అట్లా ఇక వాళ్ళు అన్నం పెడుతున్నప్పుడు మనం వాళ్ళ ఇంట్లో ఏదో ఒక పని చేయాలి కదా, వాళ్ళ ఇంట్లో ఉంటూ మేము వాళ్ళకు పని చేసి పెడుతూ అలా బట్టలు ఉతుకుతూ వాళ్ళ గిన్నెలు కడుగుతూ వాళ్ళది అడుగుతూ కూర్చునేది. ఇప్పుడు మీ రీల్స్కి వచ్చిన వరస్ట్ కామెంట్ ఏంటి? వరస్ట్ కామెంటా? నేను ఏదో ఒక శారీ కట్టుకొని డ్యాన్స్ చేస్తున్నా, కింద ఒక కామెంట్ ఏం పెట్టిండంటే రికార్డింగ్ డ్యాన్స్ వేసుకునే దానిలాగా ఉన్నావు అన్నాడు.
అయితే నేను నా మనసులో ఏమనిపించిందంటే ఆ కామెంట్కి ఇప్పుడు రిప్లై చేస్తున్నా. రికార్డింగ్ డ్యాన్స్ అంటే రికార్డింగ్ డ్యాన్స్ చేసే వాళ్ళే మంచోళ్ళు ఈరోజు రేపట్లో. బెట్టింగ్ యాప్స్ చేస్తూ బతికే వాళ్ళకన్నా రికార్డింగ్ డ్యాన్స్ చేసుకునే వాళ్ళే నా దృష్టిలో మంచోళ్ళు. నేను ఆ రిప్లై నేను ఇప్పుడు ఇస్తున్నా అతనికి. అది వరస్ట్ కామెంట్. నేను ఎలా డ్యాన్స్ చేస్తే నీకెందుకు, అదే మంచి అమ్మాయి చిన్న చిన్న బట్టలు వేసుకొని చేస్తే మంచి వావ్ సూపర్ వావ్ వండర్ అని పెడతారు. చీర కట్టుకొని డ్యాన్స్ చేసినందుకు నన్ను రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునే దానిలా ఉన్నావు అన్నాడు. అది రికార్డింగ్ డ్యాన్సులు చాలా అందంగా ఉంటారు కీర్తి. నువ్వు చూసావా, అబ్జర్వ్ చేసావా వాళ్ళు ఎంత అందంగా ఉంటారో, వాళ్ళు ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తారో. వాళ్ళు టేకులు తీసుకోరు, ఫ్లోలోనే డ్యాన్స్ చేస్తారు. నా దృష్టిలో వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తాను నేను. ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి సెలబ్రిటీలు అయిన వాళ్ళకన్నా నేను వాళ్ళకి మంచి రెస్పెక్ట్ చేస్తాను. ఓకే, ఫైనల్గా ట్రోల్స్ రీసెంట్గా అప్పుడెప్పుడో 2 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన కీర్తి, అది తీసుకొచ్చి మొన్న ఒక ట్రోల్ చేసిండు. ఆ ట్రోల్ చేస్తే ఓకే నేను ఏమనట్లేదు. ఆ తమ్ముళ్ళని ఎంత దరిద్రంగా పెట్టిండంటే అది నేనే చూసుకోలేకపోయినా. ట్రోల్ చూసి నేను నవ్వుకున్నా. తమ్ముళ్ళని చాలా గలీజ్గా పెట్టిండు. నేను అదేం చేసిర్రు, నా ఫ్రెండ్స్ ఉంటారు కదా నాకు పడిపడని వాళ్ళు, వాళ్ళందరూ నాకు షేర్ చేసి వాళ్ళొక సైకో సాడిస్టిక్ సంతోషం పొందుతురు లోపట ఉంటారు కదా పడనోళ్ళు. వాళ్ళంతా నీ మీద ఇట్లా చేసారు అట్లా చేసి చూడు అని పంపిస్తే నేను వాళ్ళెవ్వరికి ఏం చెప్పలే. ఆ ట్రోలింగ్ చేసిన అన్నకే ఇన్స్టాగ్రామ్ అన్న నువ్వు ఆ ట్రోలింగ్ అన్న తీసేయి, లేదా ఆ తమ్లైన్ అన్న తీసేయి, నీకు ఇంకేమన్నా కావాలంటే చెప్పి నేను హెల్ప్ చేస్తాను, నా వీడియోస్ కన్నిటికీ ట్రోల్ చేసుకో, కానీ నువ్వు ఆ వీడియో డిలీట్ చేయన్న. సరే పాపం చెప్పగానే డిలీట్ చేసిండు. ట్రోలింగ్స్ని నేను ఎంజాయ్ చేస్తాను, మీమ్స్ని ట్రోలింగ్స్ని నేను చాలా ఎంజాయ్ చేస్తాను, నాకు నచ్చుతాయి. ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి రీజన్ కూడా అవే అనుకుంటా. నేను మోటివేషన్ కూడా అవుతాం ట్రోలింగ్స్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూ నువ్వు మంచి ఒక మూవీ చేసినాకనే చేయాలని. ఖచ్చితంగా మంచి మూవీ వస్తుందంటే చేస్తా ఏదో రన్నింగ్. థ్యాంక్ యూ. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము సైనింగ్ ఆఫ్ కీర్తి.